రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే ప్రధాన ఆహార పంట వరి. 5-6 ఏళ్లుగా శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చిన నూతన వరి వంగడాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. మినికిట్ దశలో ఉన్న కొన్ని వరి వంగడాలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే బీపీటీ 3082 రకాన్ని కృష్ణా జిల్లా రైతు సాగు చేస్తున్నారు. మరి ఆ రకం గుణగణాలు, రైతు అనుభవాలేంటో ఇప్పుడు చూద్దాం. పొడవైన కంకులతో ఆశాజనకంగా పెరిగిన ఈ నూతన వరివంగడం బీపీటీ 3082 బాపట్ల పరిశోధనా స్థానం రూపొందించిన ఈ నూతన వరి రకం 3 ఏళ్లుగా చిరుసంచుల ప్రదర్శన కింద రైతులకు అందజేస్తున్నారు శాస్త్రవేత్తలు. తక్కువ ఎత్తు పెరిగి సన్నగింజ సైజుతో రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలను అందిస్తోంది. ఏటా నూతన రకాలను సాగు చేసే కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన రైతు రమేష్ ఈ ఖరీఫ్లో మిగతా రకాలతో పాటు బీపీటీ 3082 రకాన్ని సాగు చేశారు. ప్రస్తుతం కోత కోస్తున్నారు. చీడపీడలను తట్టుకుని మిగతా రకాలకు దీటుగా దిగుబడినిస్తోంది. నేను కౌలుకు 10 ఎకరాలు చేస్తూ ఉంటానండి. ఈ 10 ఎకరాలు చేస్తుంటే ఏ కొత్త వెరైటీ వచ్చినా నాకు ఇంట్రెస్ట్గా చేసి ఆ దిగుబడి ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చూసామండి. నేను 1061 వెరైటీ చూశాను, 1075 వెరైటీ చూశాను. ఇప్పుడు ఈ సంవత్సరం వ్యవసాయ క్షేత్రంలో మా చాముండేశ్వరి మేడం ఏమో గారు కొత్త వెరైటీ ఇచ్చారు. చెక్ వెరైటీ ప్లస్ దానికి MTU 3082 వెరైటీ ఇచ్చారు. దాన్ని నేను ఈ సంవత్సరం మినీ కిట్ రూపంలో 2 కేజీలు ఇచ్చారు. దాన్ని నేను పండించాను. దానికి ఎరువులు వాడకం ఎక్కువగా లేదు, వర్షాభావాన్ని తట్టుకొని ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఎదుగుదల తక్కువగా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. 130 రోజుల్లో దిగుబడి వస్తుంది. మరి వెరైటీ కూడా నాకు కూడా చాలా ఇంతవరకు పండించినటువంటి పంటల్లో ఈ వెరైటీ నేను ఎప్పుడూ చూడలేదు. చాలా కంకి బాగా ఉంది. 450-500 గింజల దాకా వచ్చింది. దిగుబడి బాగా ఎక్కువగా ఉంది. నేను కూడా ఇంట్రెస్ట్ చూపించి దానిని వచ్చే సంవత్సరానికి సీడ్ కింద ఉంచుకుందామని అనుకున్నాను. గవర్నమెంట్ అది మంచి వెరైటీ ఇచ్చింది. అదేవిధంగా 1282 అనే రకం ఊడ్చాను. ఇది 1061 కన్నా 10 రోజులు లేటుగా వస్తుంది. మరి లేటుగా వచ్చినా కూడా దిగుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. కంకికి 500 గింజలు పైమాటే ఉన్నాయి. విత్తనానికి కూడా దీనికి కూడా ఎక్కువగా రసాయనాలు అడగదు, ఎటువంటి తెగుళ్ళు రాదు. నేను ఏ విధమైనటువంటి స్ప్రేయింగ్లు చేయను. నత్రజని చాలా తక్కువగా వాడతాను. ఈ వ్యవసాయంలో 5204 కన్నా ఈ చెక్ వెరైటీ MTU 3082 దిగుబడి అనేది చాలా బాగా ఉంది. మరి ఆ 10 ఎకరాల్లో బీపీటీ 5204 వేసాను. అది 1 ఎకరం వేసాను. అదేవిధంగా 1282 అనేది 6 ఎకరాలు వేసాను. మరి మేడం గారు ఇచ్చిన మినీ కిట్ అనేది ఒక 10 సెంట్లకు వచ్చింది, అది వేసాను. నెక్స్ట్ అదేవిధంగా బయట స్పీడ్ ఇత్తనం అని చెప్పి ఒక 10 కేజీస్ ఇచ్చారు, అది వేసాను, అది బాగుంది. నెక్స్ట్ అదేవిధంగా అన్నిటికన్నా మెయిన్ వెరైటీ 15048 తెలంగాణ సోనా డయాబెటిక్ రైస్ అంటారు దీన్ని. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. డయాబెటిక్ వాళ్ళు ఈ రైస్ 15048 తింటే వాళ్ళ కంట్రోల్, పూర్తి కంట్రోల్, 2 పూటలా కూడా అన్నం తినచ్చు. చాలా బీపీటీ లాగా వెరైటీ లాగే ఉంటుంది ఈ రైస్. మొత్తం 5 వెరైటీస్ నేను ఈ 10 ఎకరాల్లో ఊడ్చానండి. చాలా దిగుబడి చాలా బాగుంది ఈ సంవత్సరం. బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన బీపీటీ 3082 విడుదలకు ముందే రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేస్తోంది. 3వ మినీకిట్ దశలో ఉన్న ఈ రకం ఎకరాకు 45 నుంచి 50 బస్తాల దిగుబడిని ఇస్తోంది. స్వల్పకాలిక రకమైన ఈ వంగడం సన్నరకం గింజ, అగ్గి తెగులు, దోమపోటును తట్టుకుంటుంది. ఈ వంగడం పొట్టి రకం, కాండం దృఢంగా ఉండటంతో వర్షాలు, గాలులకు త్వరగా పడిపోదు. మరిన్ని వివరాలు వ్యవసాయ శాఖ అధికారి ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు మనకి రైతు సోదరులకి కొత్త కొత్త వంగడాలని ఇంట్రడ్యూస్ చేసే నేపథ్యంలో మరి మన శాస్త్రవేత్తలు మార్టేర్ నుంచి బీపీటీ 3082 రకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది 3వ సంవత్సరం మినికిట్ ట్రయల్స్లో ఉంది. దాన్ని మేమేం చేసామంటే మాకు అభ్యుదయ రైతు అయినటువంటి రమేష్ గారికి వారి పొలంలో ఈ MTU 3082 రకాన్ని వేయించాము. ఇది జూలై నెలలో నారు పోసి ఆగస్టు నెలలో ఓడ్చడం జరిగింది. అయితే ఈ బీపీటీ 3082 రకం అనేది MTU 1075 మరియు బీపీటీ 5204 రెండు కూడా క్రాసింగ్ చేయంగా వచ్చిన విత్తనం అండి. మరి ఇది ఫైన్ వెరైటీ. బీపీటీకి ఎక్కువ తెగుళ్ళు వస్తున్నాయి. అట్లాగే బీపీటీ కాల పరిమితి కూడా 140 రోజులు ఉంటుంది. అట్లాగే MTU 75 కూడా మరి కాల పరిమితి వచ్చేసి 140 నుంచి 145 రోజులు ఉంటుంది. అది ఈ రెండింటిని సంకరణగా పొందిన వెరైటీ 3082.
ఉందండి మార్టేరు వెరైటీ. ఒక్కొక్క కంకికి 400 గింజలు కూడా రావటం గమనించాం మేము. అయితే ఇది సాగు వచ్చేసరికి మామూలు రకాల కంటే కూడా మరి తెగుళ్ళని పురుగుల్ని ఎక్కువగా తట్టుకుంది ఈ రకము. పురుగు మందుల మీద పెట్టుబడే సాగు కూడా రైతుకి కలిసి వచ్చింది. అట్లాగే ఎరువులు కూడా నత్రజని ఎరువులు అంటే ఈ రైతు కొంచెం సేంద్రియ పద్ధతిలో కూడా చేశారు. జీవామృతం అవి పారించడం వల్ల నత్రజని ఎరువులు కూడా ఒక కట్టన్నరే వినియోగించడం జరిగింది. అంటే 130 రోజుల నుంచి 135 రోజులకి కోతకు వచ్చింది. కాబట్టి ఏంటంటే నత్రజని ఎరువులు కూడా మరి ఎక్కువ వేయకోకుండా తగ్గించిన సరిపోను మోతాదులోనే వేయటం జరిగింది. ఇది కూడా రైతుకి ఒక కలిసి వచ్చే అంశము. ఇంకపోతే ఇంకా బాత్రూమ్కి సంబంధించిన ఇవి కూడా ఒక 2 కట్టలు ఈ కాంప్లెక్స్ ఎరువులు వేయటం జరిగింది. ఇంకా పొటాష్ వచ్చేసి ఒక 35 కేజీలు వేయటం జరిగింది. ఎరువులు అట్లాగే ఈ తెగుళ్ళకి సంబంధించిన మందులు కూడా తక్కువగానే వాడటం జరిగింది పొలంలో. ఈ 3082 అనే మార్టేరు రకం మరి రైతుకి దిగుబడి చూసుకుంటే కూడా మరి 45 బస్తాల నుంచి 50 బస్తాల వరకు రావటానికి అవకాశం ఉండింది. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం మేము పంట కోసాం ఈరోజు. ఇప్పుడు ఉన్న కంకిని బట్టి మేము సుమారుగా 45 బస్తాలు అవుతుందని మేము అంచనాలో ఉన్నామండి.